గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ స్నేహల్ రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, గచ్చిబౌలి బ్రాంచ్. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకునే టాపిక్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే దంపతులకి టాప్ 10 టిప్స్. ఏమేం చేయాలి దంపతులు ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు. సో ఫస్ట్, మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్. హెల్దీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనగా ఏంటి? ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ హెల్దీ ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్. అవేమి? బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి. డైలీ ప్రోటీన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. డైలీ డైట్లో మనము ఎవ్రీ మీల్లో కొంచెం ప్రోటీన్ అనేది పెట్టుకోవాలి. చికెన్, సోయా, పనీర్, దాల్ అనేటివి గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. ఘీ, అవకాడో ఇంక్లూడ్ హెల్దీ ఫ్యాట్స్. సో హెల్దీ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజెస్ అనేటిది, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా స్మోకింగ్ హ్యాబిట్స్ అనేటివి ఏమైనా ఉంటే హస్బెండ్, వైఫ్ బోత్ ఆఫ్ దెమ్ స్మోకింగ్ అనేది స్టాప్ చేస్తే బెటర్. ఇంకేం చేసుకోవచ్చు? ఏ టైంలో ఇంటర్కోర్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ టైం ఇంటర్కోర్స్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవి ఏంటి అంటే ఓవులేషన్ ట్రాక్ చేసుకోవాలి. ఓవులేషన్ ఎలా ట్రాక్ చేసుకుంటాం మేడం అంటే, రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి 14th డే, అరౌండ్ 12th to 16th డే మధ్యలో ఓవులేషన్ అవుతుంది. ఓవులేషన్ కిట్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. ఆ టైంలో మీరు ఇంటర్కోర్స్ అనేది ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవాయిడ్ లూబ్రికెంట్స్. మనం ఇంటర్కోర్స్ చేసేటప్పుడు చాలా మంది దంపతులు ఇబ్బంది అవుతుందని లూబ్రికెంట్స్ అనేటివి వాడతారు. జెల్లీస్, ఇంకేదన్నా కోకోనట్ ఆయిల్ లాగా వాడతారు. సో అవి స్పర్మిసైడల్ ఎఫెక్ట్, అంటే స్పర్మ్స్ అనేటివి చనిపోవడానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాటి వల్ల. అవి అవాయిడ్ చేసుకోవాలి. ఎటువంటి ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే యోగా, మెడిటేషన్. ఇవి చేసేటప్పుడు మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఫర్టిలిటీ అనేది కొంచెంగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. ఒకసారి దగ్గరలో మీకు ఎవరైనా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ లేదా డాక్టర్ ఉంటే వాళ్ళని కలిసేసి ఏమేం చేయాలి. మీరు ఫస్ట్గా ఫోలిక్ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి మీ మెడికేషన్లో. ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, ఇవి మీకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే 4 weeks ముందు నుండి స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. వి కాల్ దెమ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అండ్ ప్రీ కన్సెప్షనల్ మెడికేషన్ అనమాట. వైటమిన్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి మేడం, ఏం ఇంక్లూడ్ అవుతుంది దాంట్లో అంటే, ఒకసారి మీరు డాక్టర్ని కలిసినప్పుడు అసలు మీ పరిస్థితి ఏంటి, మీకు ఒకసారి స్కాన్ చేసి మీ ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉంది, మీరు ఏ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ఓవ్యులేషన్కు ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎటువంటి వైటమిన్స్ యాడ్ చేసుకోవాలి, హస్బెండ్ అండ్ వైఫ్కి గల టెస్ట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ చేసి మీకు ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు, లైక్ వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఇచ్చేసి మీకు హస్బెండ్కి సీమెన్ అనాలిసిస్, వైఫ్కి స్కానింగ్ చేసుకొని ఇవన్నీ చేసి మీకు ఒక రైట్ పాత్లో అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి గైడ్ చేస్తారు. మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే దీని మీద ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి ఆర్ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి.